బండి సంజయ్పై దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. పార్లమెంటు ప్రతిష్టను దెబ్బతీసేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. రేవంత్ కళ్ళలో ఆనందం కోసం ఇలా చేస్తున్నారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. బండి సంజయ్పై బంజారాహిల్స్ పిఎస్లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసీఆర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అన్నారు. బండి సంజయ్ అనబడేటువంటి ఒక వ్యక్తి తాను కేంద్ర మంత్రిని అనేటువంటి ఒక కనీస సోయి లేకుండా, విఘ్నత లేకుండా, విద్య లేకుండా ఒక రాజకీయ అజ్ఞాని లెక్క మాట్లాడుతూ చిల్లర మల్లరగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు చేసి వారిని అబాసుపాలు చేయటమే కాకుండా తన మంత్రిత్వ శాఖను, తన మంత్రి పదవిని కూడా అబాసుపాలు చేస్తూ ఒక చిల్లరతనానికి వాళ్ళ బండి సంజయ్ గారు పాల్పడ్డారు. వారు మాట్లాడిన మాటలు నాట్ ఓన్లీ డిఫమేటరీ, డిరగేటరీ, బట్ ఆల్సో డీమీనింగ్ ద కాన్స్టిట్యూషన్, డీమీనింగ్ ద డెమోక్రసీ. కాబట్టి వారిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వారిపైన కంప్లైంట్ చేయటం అయింది. వాడెవడో పోలీస్ ఆఫీసర్ ఆయనకెప్పుడో కలిసి, బండి సంజయ్ కలిసి, కేసీఆర్ గారు బీదర్లో దొంగ నోట్ల ముద్రణ చేసేటువంటి ఒక ప్రింటింగ్ ప్రెస్ను బీదర్లో నడుపుతూ ఉన్నారు. ఆ డబ్బుతోటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారు.